హౌతీ మాటల డామినేషన్ తప్ప క్రమంగా దానికి వణుకు పరారం అయిపోయింది. అందుకనే ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఇరాక్ నుంచి దాడులు ఎందుకు చేస్తుందంటే అదే కారణం. ఇక్కడ హౌతీ పని అయిపోవచ్చింది. భీకరమైన ప్రకటనలు చాలా చేయొచ్చు. ఓ డ్రోన్ని వాడుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం చేతిలోన 4 రాళ్ళు ఇసిరి ఎవడికో తలకాయ పగిలితే అదిగో నా దెబ్బే అని చెప్పడం, అది పిచ్చోడి చేతిలో రాయి లాంటిది, ఉగ్రవాది చేతిలో బాంబు అట్లాంటిది. తాజాగా మళ్ళీ మిస్సైల్స్ని రెడీ చేసినప్పుడు ఒకవైపున అమెరికా, మరొక వైపున బ్రిటన్ ఇద్దరూ వరుసబెట్టి చేసిన దాడుల్లో హౌతీ తీవ్రవాదులకు సంబంధించినటువంటి లాంచింగ్ ప్యాడ్స్ తాజాగా అనేకం ధ్వంసమైనవి. అలాగే రెడీలో పెట్టుకున్నటువంటి మిస్సైల్స్ను కూడా ధ్వంసం చేశారు. వీళ్ళు వదిలిన డ్రోన్స్ని ధ్వంసం చేశారు. కాకపోతే మేము డ్రోన్ వదిలాం అన్న వీడియోల వరకు రిలీజ్ చేస్తున్నటువంటి హౌతీలు మేమే దెబ్బతీసామని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఎడతెరిపి లేని దాడులతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు యెమెన్లో ఉన్నటువంటి హౌతీలు.